ఇది నాకు బ్లెస్సింగ్ అవ్వచ్చు, కర్స్ అవ్వచ్చు, ఇది నాకు శాపమో వరమో నాకే తెలియదు అంటుంటాను. సో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, 80% నెగిటివ్ గా తీసుకోకూడదు. అండ్ ఎవరికి ఇతరులకి ఛాలెంజ్ వచ్చినా సరే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, కానీ ఇది నువ్వు దీనికి పనికిరావని స్టాంప్ వేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరులకి, మన వాళ్ళు ఎవరికి కష్టం వచ్చినా సమాజంలో వీలైతే ఎంకరేజ్ చేయండి, వీలైనంత వరకు ముందుకు నడిపించండి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, అది నిజమైన స్టోరీ, సినిమాలో కూడా పెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు నిజంగా చెప్పిన స్టోరీ, జరిగిన స్టోరీ. ఆయన ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ వల్ల రన్నింగ్ రేస్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారండి. ఫిజికలీ ఛాలెంజ్డ్ వల్ల పరుగు పందానికి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారండి. పరుగు పందెం జరుగుతుంది. పరుగు పందెం జరిగేటప్పుడు అందరి కోరిక ఏంటి? ముందు పరిగెత్తాలని. దానిలో ఒక అబ్బాయి పడిపోయాడంటే కింద. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆగి ఆ అబ్బాయిని లేపి అందరూ నడుచుకుంటా సమానంగా వెళ్ళారంట. దీనిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అందరు గెలిచారు. సో సమాజం గెలిస్తే మనం గెలిచినట్టు. కేవలం మనం గెలిస్తేనే సమాజం గెలిచినట్టు కాదు. సమాజంలో అందరూ గెలిచినప్పుడే, అందరూ మనతో ఉన్నప్పుడే, అందరి కోసం మనం ఉన్నప్పుడే, అందరి పోరాటం మనం చేసినప్పుడే మన గెలుపు. అదే నిజమైన గెలుపు. దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. ఒక జీవితానికి లిట్మస్ టెస్ట్ ఏంటో తెలుసా? సమాజంలో ఎంతమందిని మనం ముందుకు నడిపించాం, ఎంతమందితో పాటు మనం కలిసి నడిచాం, ఎంత దూరం సమాజం కోసం ప్రయాణం చేసాం, ఇది ఇంపార్టెంట్. కానీ మనం ఒక్కలో ఎంత ముందుకు వెళ్ళాం అనేది కాదు. అచీవ్మెంట్ ఈస్ డిఫరెంట్. అచీవ్మెంట్స్ ఆర్ డిఫరెంట్. నేను ఐఏఎస్ అయ్యాను అంటే నా అచీవ్మెంట్ అది. అంటే ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఐఏఎస్ అయ్యాడంటే తన అచీవ్మెంట్, అది సమాజ సేవ కాదు. చాలా మంది అచీవ్మెంట్స్ కి సమాజ సేవకి తేడా తెలుసుకోలేరు. అచీవ్మెంట్స్ వేరు, సమాజ సేవ వేరు. నీ అచీవ్మెంట్ 10 మందికి ఉపయోగపడినప్పుడు అది సేవ. నీ అచీవ్మెంట్ నీ వరకే ఉంటే అది నీ అచీవ్మెంట్ మాత్రమే. దానికి దీనికి చాలా తేడా ఉంది. చాలా మంది యువత అచీవ్ చేయాలి అని చాలా మంది ఇక్కడ వచ్చిన మోటివేషన్ స్పీకర్స్ చెప్తారు. నేను కూడా అదే చెప్తాను. ఎందుకు అచీవ్ చేయాలి? అచీవ్ చేయాలని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ ఎందుకు అచీవ్ చేయాలి? ఎందుకు? మన అచీవ్మెంట్ కేవలం మన కోసం కాదు, మన ఇంపాక్ట్ సమాజం మీద క్రియేట్ చేయడానికి, మన ఇంపాక్ట్ కొన్ని జీవితాలు మార్చడానికి, మన ఇంపాక్ట్ తెలుగు ప్రజానికాన్ని కదిలించడానికి. అది మన ఇంపాక్ట్ అండి. అంతేగాని కేవలం మన సక్సెస్ మాత్రమే మన లైఫ్ కి సక్సెస్ కాదు. ఇండివిజువల్ సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సక్సెస్. ఇండివిజువల్ సక్సెస్ అంటే కష్టపడిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడు, కానీ అది ఒకటే సరిపోదు. షుడ్ గో బియాండ్ దట్, థింక్ బియాండ్ దట్. దాన్ని మించి మనం ఆలోచించాలి, దాన్ని దాటి మనం ఆలోచించాలి.